ఆల్రెడీ డిపిఆర్ ఉందంటారు మూసీ ప్రాజెక్ట్కి. అక్టోబర్లోనేమో డిపిఆర్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి డిపిఆర్ లేదు, ప్రపోజల్ లేదు, మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసీ కోసం నిధులు అడగలేదు అని అంటారు. మరి ఇది ఎందుకోసం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఎందుకోసం అబద్ధం చెప్తున్నారు? ఎవరి కోసం అబద్ధం చెప్తున్నారు? నిజంగా ఏం చేయదలుచుకున్నారు అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పలేనటువంటి అసక్తత ఏమున్నది? ఇది ఎవరి లాభం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్? 55 కిలోమీటర్లు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు. దాదాపు 16,000 ఇండ్లను ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు. వాటి మీదకి ఇవాళ బుల్డోజర్లు పంపుతారా, రేపు బుల్డోజర్లు పంపుతారా అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది. మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి. తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి. రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి. పోనీ రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో ప్రజలకు ఏమొస్తుందో చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి. ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్క మూసీ విషయంలోనే కాదు, ఒక పేద ప్రజల విషయంలోనే కాదు,